వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన పెసరు రమేష్ కు మండల కేంద్రంలోని సుష్మిత గార్డెన్స్ లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అభిమానులు పాల్గొని శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెసరు రమేష్ మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలిచి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసన్న గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు కూడా ప్రసన్న గారు, మునిగల యాదవ్ జిల్లా సెక్రటరీ గారికి, వివిధ గ్రామాలను విచ్చేసిన సర్పంచులకు, పార్టీ అధ్యక్షులకు, మాజీ సర్పంచులకు, కోఆర్డినేటర్స్కు, సమన్వయ కమిటీ సభ్యులకు, వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ, సారీ జడ్పీటీసీ గారికి ఎవరైనా మర్చిపోతే అన్నిదా భావించదు. ఫస్ట్ మీటింగ్ ఈరోజు ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీ కడియం శ్రీ గారికి, MP కడియం కావ్య గారికి, DCC జిల్లా అధ్యక్షులు వెంకరామరెడ్డి గారికి, నాకు తోడ్పాటు అందించిన మన ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పూజా పాటిస్తూ కార్యకర్తల్లో ఎక్కడ కూడా సమన్వయ లోపం లేకుండా, కొత్త పాదాలే తేడా లేకుండా, ఇక్కడ మన శాసనసభ్యులు చేసే అభివృద్ధిని అన్ని గ్రామాలకు అందే విధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి దాన్ని కూడా ప్రతి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్న ఎంపీటీసీ కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న పార్టీ అధ్యక్షులు కావచ్చు, వారందరి సమన్వయంతో ఈ ప్రాంత అభివృద్ధికి నేను అభివృద్ధి చేసే ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరి సలహా సూచనలు తీసుకుంటూ ముందుకెన్నో లేని విధంగా కడియం శ్రీ గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. గత 10 ఏళ్ళు అభివృద్ధి నోచుకొని మన ప్రాంతాన్ని మన నాయకుడు కడియం శ్రీ గారు దాదాపు ప్రసారణ చెప్పినట్టుగా 1500 కోట్ల రూపాయలు వివిధ శాఖలకు సంబంధించి వివిధ పనులకు కేటాయించి అభివృద్ధి పనులను ముందుకు సాగుతున్న తరుణంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరూ కూడా గల్లా ఎగరేసి చెప్తున్న విధంగా పనులు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమం ఉన్నా, ఉదాహరణకు ఇండ్లు ఉన్నాయి, డబ్బులు పెట్టుమని చాలా కాలం నుంచి వేసిన ప్రజలకు దాదాపు 1 year నుండి ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఇంటి విషయంలో కూడా పారదర్శకంగానే అక్కడ ఉన్న సర్పంచ్ కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, మండల సమయం దౌడి కావచ్చు, ఎవరైనా కూడా ఎవరైతే బీఏగా ఉన్నారు, ఎవరైతే ఇల్లు స్తోమత లేదు, అట్లాంటి వారికి సెలెక్ట్ చేసి ఇచ్చేది తప్ప పార్టీలకు అతీతంగానే ఇచ్చేది తప్ప ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకనే కూడా మా నాయకులు ఎక్కడ కూడా ఆ విధంగా పోవట్లేదు. దయచేసి చిన్న చిన్న లోటుపాట్లు ఉండేది ఉంటే ప్రజలకు సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, మా దృష్టిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, రేపు పార్టీలో ఇప్పుడు PCC చేసుకున్నారు, జిల్లా కమిటీలు అయిపోయినాయి, మండల కమిటీలు అయిపోయినాయి. మండల కమిటీ కూడా పూర్తిగా కాలేదు. ఆ తర్వాత విలేజ్ కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్లో కూడా అక్కడ నిలబడే అధ్యక్షుడిని, మన ఎన్నుకునే అధ్యక్షుడు కూడా పార్టీ కోసం, పార్టీ మండలం కోసం పాల్పడే విధంగా పార్టీని బలోపేతం చేసే నాయకుడిని మనం ఎన్నుకునే రేపు రాహుల్ గాంధీని ప్రధాని చేసే లక్ష్యంగా ఇక్కడ ప్రతి కార్యకర్త కష్టపడాలని
మరోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలనే ప్రతి కార్యకర్తలో ఆ కోరిక ఉన్నది. తప్పకుండా మరొచ్చే 5 ఏళ్ళు కూడా మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కార్యకర్త కూడా ఆపదలో ఉన్న సమయంలో ఉన్న ప్రతి దానికి నాకు ఒక చిన్న పూర్తి చేసేది ఉంటే నా నుండి సాల్వ్ అయ్యే సమస్య ఏదైనా కూడా నేను ఎమ్మెల్యేలకు తీసుకుపోయి సాల్వ్ చేస్తానని మా కార్యకర్తలందరికీ